అవ్వాలి, మేము ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి ఎదగాలి అంటే ఏం చేయాలి? అదే నా ఫాలోవర్స్తో కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు నాకు అడుగుతున్నారు, కమెంట్ చేసి అడుగుతున్నారు. చెప్తా ఈరోజు మోటివేషన్ చేస్తాం. మీ అందరికీ ఒక మోటివేషన్ వీడియో ఇస్తా. మీలో ఏమైనా టాలెంట్ ఉంటే దేవుడు ఇస్తారు. అది టాలెంట్ మీలో ఉంటుంది, అది మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఎడ్యుకేషన్లో ఉంటే మంది ఒక జాబ్ కావాలి, లేకుంటే కొందరు స్పోర్ట్స్లో ఉంటారు, వాళ్ళకి ఒక క్రికెట్లో ఉంటారు, కొంతమంది ఫుట్బాల్లో ఉంటారు, కొంతమంది హాకీలో ఉంటారు. కానీ వాళ్ళకి తెలియదు అది వాళ్ళ లోపల ఉన్న టాలెంట్. మనం ఎట్లా అది బయటికి రావాలి? ఒకవేళ నాది ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను స్కూల్ చదువుతుండే, హవర్లాగా తిరుగుతుండే, బేకార్లా తిరుగుతుండే. నేను నా గురించి చెప్తా. ఒకరోజు నేను ఆలోచించిన, అరే ఒక వయసు వచ్చింది నాకు. కొందరు చెప్పారు నాకు, అరే సుల్తాన్ భాయ్ మీరు ఇట్లా తిరుగుతారని. ఒకసారి నేను హోటల్కి పోయినా. హోటల్లో పోయినప్పుడు నేను ఏం చూసినా అంటే చాయ్ తాగుతున్నా. అరే నేను అనుకున్నా, అరే లైఫ్లో ఏం చేయాలి, మనకి 10 మంది గుర్తులుగా ఉండాలి అంటే నాలో ఏం టాలెంట్ ఉన్నదని నేను చాలా గమనించిన. ఒక పాయింట్కి వచ్చిన, అరే నాలో యాక్టింగ్ ఉన్నదని. అప్పుడు నేనేం చేసిన అంటే టిక్టాక్ నడుస్తుండే. ఒక టిక్టాక్లో ఒక నా ఫ్రెండ్ ఉన్నాడు, అతను వీడియో చూపించినాడు. అరే నేను కూడా ఇదే చేయాలని అర్థం చేసుకో, అది నా టాలెంట్. అప్పుడు నాకు అర్థమైంది, అరే నేను కూడా యాక్టర్ అవ్వచ్చు అని చేస్తే ఇప్పుడు మీ ముందల ఉన్నా. నేను 10,000 సబ్స్క్రైబర్స్తోని మీ ముందలకి ఉన్నా. నేను అదే చెప్తున్నా, నాది ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చిన. ఇంకొకటి అంటే మీలో ఒకవేళ మీరు ఉన్నారంటే, ఒకవేళ మీరు క్రికెట్లో ఉన్నారంటే, క్రికెట్లో ఎట్లా పోవాలంటే చెప్తా ఆగండి. మీరు క్రికెట్ టాలెంట్ ఉన్నదంటే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే, చిన్నపిల్లలకి ఫస్ట్ మీరు పోయి మంచిగా క్రికెట్ ఆడాలి, ఫస్ట్ రన్నింగ్ చేయాలి, మీ దాంట్లో ఫిజిక్స్ పెట్టాలి. తర్వాత ఏం చేయాలంటే ఒక మంచి హైదరాబాద్కి పోయి ఒక మంచి స్పోర్ట్స్ అకాడమీలో జాయిన్ అవ్వాలి. అక్కడ పోతే ఏమంటే మనకి మెల్లగా క్రికెట్ నేర్పిస్తారు, ఎట్లా ఆడాలి, ఏం చేయాలి అది చూసుకుంటారు. తర్వాత ఏముంటుంది, డిస్ట్రిక్ట్ వైజ్ సెలక్షన్ ఉంటుంది. అండర్ 9, అండర్ 12, అండర్ 13, అండర్ 14, అండర్ 16. ఆ దాంట్లో మీరు మంచిగా ఈ 4 ఉంటాయి. ఈ 4 సెషన్లో, ఈ 4 స్టాప్లో మీరు మంచిగా ఆడితే అండర్ 19కి పోతారు. ఆ తర్వాత ఏం సార్ అని అది అడుగుతారు మీరు. తర్వాత చెప్తా, ఒక నిమిషం. తర్వాత ఏముంటుందంటే మనకి అండర్ 19లో మనకి రంజీ ఆడిపిస్తారు. రంజీ ఆడేటప్పుడు ఏమంటే మనకి ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ నుంచి కర్ణాటకకి ఆడిపిస్తారు. అన్ని టీంలు ఉంటాయి కదా, వాళ్ళతో ఆడిపిస్తారు. ఆ దాంట్లో పెద్ద బీసీసీఐలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరు మంచిగా ఆడుతున్నారు వాళ్ళకి సెలెక్ట్ చేస్తారు. ఆ సెలెక్ట్ చేసి ఏం చేస్తారు, వాళ్ళు ఒక 11 మెంబర్స్ టీం చేస్తారు. ప్రతి స్టేట్కి వెళ్ళి ఒక టీంని సెలెక్ట్ చేస్తారు. ఆ దాంట్లోకి వెళ్ళి ఒక్కొక్క ప్లేయర్ని తీసి ఒక టీం సెలెక్ట్ చేసి వాళ్ళకి ఏం చేస్తారు, ఇండియాకి లెవెల్కి ఆడిపిస్తారు. ఆ తర్వాత ఏమంటే మనం ఇండియాలో ఆడినప్పుడు ఎట్లా ఉంటుందంటే మంచిగా ఆడితే మనకి ఐపీఎల్ తీసుకుంటాం. అప్పుడు ఐపీఎల్ ఆడితే ఖతం, లైఫ్ సెట్ అయిపోతుంది. అదే ఇది క్రికెట్ది అయిపోయింది. ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్లో, అరే నేను కలెక్టర్ అవ్వాలి, నేను ఒక గవర్నమెంట్ జాబ్ కావాలి అంటే మేము ఏం చేయాలని అడిగినారు. నేను చెప్తా వాళ్ళకి, మీరు మంచిగా చదవాలి. కలెక్టర్ అవ్వాలంటే 24 hours చదవాలి. ఇక్కడ కాదు, ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ ఢిల్లీలో పోయి తీసుకుంటే ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో మీరు 24 hours చదివి మీకు ప్రతి క్వశ్చన్ అడిగితే చెప్పాలి. ఒకవేళ ఇప్పుడు అడుగుతారు, ఆ చెట్టు ఎట్లా భూమికెళ్ళి ఎట్లా పెరుగుతుంది అది కూడా చెప్పాలి. చదివితేనే మంచి నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ వస్తే మంచి కలెక్టర్ కావాలంటే నాట్ ఏ జోక్. ఎందుకంటే అంత చదువు ఉంటుంది. చదివిన తర్వాత ఎగ్జామ్ రాయాలి, మంచిగా ప్రిపేర్ కావాలి, మంచిగా మనం గమనించాలి, మంచిగా ప్రిపేర్ కావాలి. తర్వాత ఎగ్జామ్ రాస్తే తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడికి ఎడగవుతుంది. మంచిగా రాస్తే దేవుడు ఫలితం ఎట్లనే ఇస్తాడు. అది అయిపోయింది కలెక్టర్. ఇంకా కొందరు మంచిగా అన్నా నేను పొలిటీషియన్ కావాలంటే, బాబు పొలిటీషియన్ కావాలంటే ఎడ్యుకేషన్ కొంచెం ఉంటుంది, కానీ మీకు పొలిటికల్ రావాలంటే ఫస్ట్ మీరు మాట్లాడే పద్ధతి ఉండాలి, ప్రతి మంచిని హెల్ప్ చేయాలి, 10 మందిని సాయం చేయాలి. ఎట్లా అంటే పొలిటికల్లో ఇట్లా ఈజీ రావచ్చు అట్లా ఏం లేదు. మనం ఒక డౌన్ టు ఎర్త్ పోవాలంటే మనం ఫస్ట్ చిన్న హెల్ప్ చేయాలి. చిన్నపిల్లకు ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఎవరు కష్టంలో ఉన్నారు, ఒక పేద కుటుంబం కష్టంలో ఉన్నది, వాళ్ళకి తిండికి ఏం లేదు, బియ్యం లేదు, ఏం లేదు. అటువంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి, హెల్పింగ్ నేచర్ ఉన్నది.
వాళ్ళు మనం పోయి హెల్ప్ చేస్తే ఫస్ట్ ఏం తెలియదు పొలిటికల్ గురించి వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఇంట్లో 10 మంది ఉంటారు, అరే వాళ్ళ మంది నాకు హెల్ప్ చేశారు అని వాళ్ళు గుర్తుపెడతారు. ఇంకొకటి అప్పుడు రోడ్డు సమస్య ఉన్నది, మనం ఏం చేయాలి, కొంతమందికి చిన్న చిన్న ప్రాబ్లం ఉంటాయి, పరిష్కారం ఉంటాయి, అది పరిష్కారం నుంచి సాయం చేస్తే మనం మార్కెట్లో వస్తాం. మార్కెట్ అంటే గుర్తుపడతారు, అరే ఈ ఫలా మనిషి ఉన్నాడు, అతను మంచి పని చేస్తాం, అరే మన గల్లీకి కార్పొరేటర్ అయితే మంచిగా ఉంటుంది, కార్పొరేటర్ నుంచి మళ్ళీ కొంచెం స్థాయి ఎగుతారు, కొంచెం నుంచి మళ్ళీ కొంచెం ఎగుతారు. మనకి పేరు వస్తే ఏమవుతుందంటే మనం పొలిటికల్లో ఒక పార్టీలో ఎంటర్ అవుతాం, ఎవరైనా వస్తారు. మేము ఒక సోషల్ వర్కర్ లాగా ఉండాలి. ఫస్ట్ మంచిగా పని చేస్తే ఏం చేస్తారు, అరే మన పేరు ఏమో ఒకవేళ ఎమ్మెల్యే ఉన్నారు, మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, ఫలా పార్టీ మంది అడుగుతారు, అరే ఇతను ఉన్నాడు మంచి సోషల్ వర్క్ చేస్తున్నాడు, అతను మా పార్టీలో చేరుకుంటే ఇంతమంది ఓట్లు వస్తాయని మనకి తీసుకుంటారు వాళ్ళు. అప్పుడు మనది ఒక గుర్తింపు వస్తుంది. చెప్తారు బై మీరు కార్పొరేటర్కి నిలబడతారు. మనం నిలబడితే మన పైసలు అవసరం లేదు, మన మంచితనం నుంచి మనం చేసిన సోషల్ వర్క్ మనం ఆటోమేటిక్ గెలుచుకుంటారు. అది పొలిటిషియన్ ఎంట్రీ కొట్టాలి. నేను ఎమ్మెల్యేకి నిలబడతా, నేను అది అంటే అది కాదు, సాధ్యం కాదు. ఫస్ట్ మంచి మనసు ఉండాలి, మాట్లాడే ధైర్యం ఉండాలి, ఏ కష్టం వచ్చినా ప్రజల్లోనే ఉండాలి, ప్రజల్లో సమస్యను పరిష్కరించిన తర్వాతనే మనం ఒక మంచి లీడర్ అవుతాం. ఇంకొకటి కొంతమంది అడుగుతున్నారు, భయ్యా నేను ఒక యాక్టర్ కావాలంటున్నా, నాకు ఏమీ తెలియదు. అరే యాక్టర్ కావాలంటే నీలో నటనం ఉన్నది లేదు అని మీరు తెలుసుకోవాలి, తర్వాత మీరు ట్రై చేయొచ్చు. ఒకవేళ మీరు యాక్టింగ్ ఉన్నది, ఎట్లా పోవాలి, ఈ కాలం అయితే సోషల్ మీడియా ఉన్నది, మీ టాలెంట్ ఉంటే సోషల్ మీడియాలో వేయండి, ఇన్స్టాగ్రామ్ ఉన్నది, యూట్యూబ్ ఉన్నది, ఫేస్బుక్ ఉన్నది, మీ టాలెంట్ చూపించండి, వైరల్ అయిపోండి, ఎవరైనా చూసి మీకు సెలెక్ట్ చేస్తారు. లేదన్నా అట్లా కాదు, మళ్ళీ ఎట్లా చేయాలి, నేను విలన్ ఉన్నా, ఒకవేళ మీకు కావాలంటే మీరు పైసలు ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, పైసలు ఉన్న వాళ్ళు హైదరాబాద్ పోతారు, పెద్ద ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటారు, యాక్టింగ్ నేర్చుకుంటారు, వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తారు, యాక్టింగ్ చూపించి వారు సెలక్షన్ అయిపోతారు. ఇప్పుడు ఒకవేళ నా దగ్గర పైసలు లేవు, నేను యాక్టింగ్ చేయాలనుకుంటున్నా, కానీ ఎలా పోవాలి, మాకు హైదరాబాద్లో ఎవరు తెలియదు, చెప్తా బాబు. మీకు హైదరాబాద్ పోవాలా, ఫస్ట్ ఏం చేయాలా, మనం బడ్జెట్ పెట్టుకోవాలా. హైదరాబాద్లో మనం ఇట్లా వెళ్ళిపోయి ఊరు నుంచి బ్యాస్కా తీసుకొని వెళ్ళిపోతే రాదు, అది బక్సా ఉఠాయి హైదరాబాద్ చెల్లగే అక్కడ ఉండిన యాక్టర్ అయితే సాధ్యం కాదు. ఫస్ట్ మనం పోతున్నాం, ఏం చేయాలంటే మంచి గుర్తుపట్టాయి, మనం హైదరాబాద్లో ఉన్నాం. ఇప్పుడు ఆఫీస్కి ఎక్కడ ఉన్నాయి, హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఎక్కడ ఉంటాయో తెలియదు. ఒకవేళ జూబ్లీ హిల్స్ అనుకోండి, బంజారా హిల్స్ అనుకోండి, అక్కడ ఉండాలంటే ఎట్లా, మనకి ఇల్లు ఉండాలి, కిరాయా ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, మనం ఇట్లనే పైదలంటే అవర్లా తిరగలేము, బస్ కిరాయా ఉంటుంది, అంతా చూసుకొని మనకి నెలకి ఎంత ఖర్చు అవుతుంది అది చూసుకోవాలి. ఒక హునర్, ఏమైనా పని కూడా రావాలి మనకి చేసుకుంటే. పార్ట్ టైం జాబ్ చేసుకున్నాం, స్విగ్గీ చేసుకున్నాం, పొద్దుగాల నుంచి 12 గంటల స్విగ్గీ చేస్తాం, మనం 10 గంటల నుంచి 3 గంటల చేద్దాం, పార్ట్ టైం చేస్తాం. తర్వాత ఏం చేయాలి, మనం ఫుడ్ తినాలి, ఫుడ్ తినేస్తే మనం ఆఫీస్లోకి తిరగాలి, ఎక్కడ ఉన్నది ఆఫీస్లో కనుక్కోవాలి, పైదలు అంటే మనం నడుచుకోవాలి, బస్ కిరా పాస్ చేసుకోవాలి, పోయిన తర్వాత హైదరాబాద్లో పోయి అంత ఆఫీస్లోకి తిరగాలి. మీలో టాలెంట్ ఉంటే ఎవరైనా మీకు ఆడిషన్ నడుస్తాయి హైదరాబాద్లో, ఆడిషన్ ఇస్తే మీ మంచిగా ఉంటే మీరు సెలెక్ట్ అవుతారు, లేకుంటే మళ్ళీ పోమంటారు వాళ్ళు, మనం ఫీల్ కావద్దు మనం లేదని. ఇట్లా కూడా ఉంటుంది. ఇప్పుడు మేము అట్లా కాదు, నేను విలన్ లాగా చేస్తా అంటే, మీరు విలన్ ఉంటే, మీరు దగ్గర నటనం ఉంటే ఎవ్వరు మీకు ఆపలేడు, మీరు ఎట్లన్నా ఖచ్చితంగా ధైర్యంగా అడుగు వేసినా ముందుకి వెళ్తారు. అది మీలో ఉన్నది, మీలో టాలెంట్ ఉంటే ఖచ్చితంగా ఎగుతారు. ఎందుకంటే అది మాటలే, మన మీద 10 మందిని ప్రూఫ్ చేసే అవసరం లేదు. ఏ దాంట్లోనే సరే, క్రికెట్లో అయినా సరే, ఫస్ట్ మనం ప్రూఫ్ చేసుకోవాలి, అరే మేము ఉన్నాం, నాలో యాక్టింగ్ ఉన్నది, నేను ఒక మంచి క్రికెటర్ ఉన్నా, నేను ఒక మంచి క్వాలిటీలో ఉన్నా లేదని మనం ప్రూఫ్ చేసుకోవాలి. తర్వాతనే అన్ని ప్రూఫ్ అవుతాయి, ఆటోమేటిక్ అవుతాయి. అది అర్థం చేసుకోండి. ఇంకొకటి, అరే 10 మంది 10 మాటలు అంటారు, అరే వీనికి ఏం రాదు, అది మీకు కావాలంటే మీరే సాధించాలి, ఎవరు మీకు ఇచ్చి ఇయ్యరు. ఇట్లా అర్థమైందా? ఇంకొకటి ప్లస్ పాయింట్, ఎవరైనా చెప్తారు, అరే బాబాయ్ ఫలా మంది అది చేస్తాడు, అరే సల్మాన్ ఖాన్ అట్లా అయినాడు, ప్రభాస్ అట్లా అయినాడు, వాళ్ళ యాక్టింగ్ ఉన్నది, అందుకోసం ఆ స్థాయిలో నిలబడినాడు. మీలో కూడా ఉన్నదంటే కష్టం చేస్తేనే ఫలితం దొరుకుతుంది. కష్టం చేయనేది జీవితంలో ఏమీ రాదు. ఒకవేళ మీలో సాధించాలంటే అది కసి ఉండాలి, అరే నేను అది చేస్తున్నాం ఇడుస్తుంటే అది కాదు. ఒకవేళ నేను ఏం చేసినా, నేను యాక్టింగ్ చేస్తున్నా కదా, నేను డ్యాన్స్ చేస్తా, యాక్టింగ్ చేస్తా, సింగింగ్ చేస్తా, అంతా చేస్తా, ఒక పట్టుదలతో అదే ఫీల్డ్లో ఉన్నా,
ఏదో ఈ రోజు ఒక సంవత్సరం కాదు 10 ఒక 2 సంవత్సరం కాదు 3 సంవత్సరం 10 సంవత్సరం కదా ఖచ్చితంగా నాకు సక్సెస్ దొరుకుతుంది కదా. అప్పుడు నాకు సంతోషం ఉంటుంది కదా, అరే నేను అనుకున్నది చేసినని. కొంతమంది ఏం చేస్తారు, అరే నేను యాక్టింగ్ చేస్తున్నాను అనుకోండి, 2 సంవత్సరం 3 సంవత్సరం చేస్తారు లేదని. అది చేయాలి. ఏ ఫీల్డ్లో ఉన్నా సరే ఎప్పుడైనా సరే దొరుకుతుంది, కానీ బ్యాక్ సపోర్ట్ కూడా ఉండాలి. ఇంకొకటి, మీరు డబ్బులు కూడా సంపాదించుకోవాలి. నేను ఒకటే యాక్టింగ్ చేసి కాదు, జీవితం నడవాలంటే కూడా మీ ఫ్యామిలీ కూడా ముందు నడవాలంటే వాళ్ళకు కూడా చూడాలంటే మీరు ఒక చిన్న జాబ్ చేయాలి, ఉద్యోగం చేయాలి. ఫుడ్ కోసం, మీకోసం మీరు మంచిగా కనిపించాలి కదా, డ్రెస్సింగ్ ఉండాలి, మంచిగా యాక్టింగ్ నేర్చుకోవాలి కదా, అంత కోసం కూడా డబ్బులు అవసరం. అది కూడా సైడ్ బిజినెస్ చేయాలి. ఎంతో 10,000 5,000 ఎట్లా ఉండాలి చేతిలో. ఎందుకంటే ఎప్పుడు ఒకవేళ సడన్లీ నేను యాక్టింగ్ చేస్తున్నాను అనుకోండి, నా దగ్గర పైసలు లేవు, ఎట్లా పోవాలి? అప్పులు చేసుకుని పోతే ఎవరు ఇయ్యరు. అందుకోసమే ఎప్పుడు మనం రెడీ ఉండాలి. హైదరాబాద్కి ఫోన్ వచ్చింది, అరే బాబు నీకు ఫలా సార్ పిలుస్తున్నారు, సార్ పిలుస్తున్నారు, ఇట్లా వెళ్ళిపోలేము కదా. అందుకోసం చెప్తున్నా, పైసలు ఉంటేనే మంచి యాక్టరు ఏదైనా అవుతాం. ఓకే, మీకు ఎందుకు చెప్తున్నా అంటే లైఫ్లో ఈ వీడియో మీకు బాగుపడుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఇంకోటి చెప్తా. 10 మంది మాట వినాలి, అందరిది మాట వినాలి, ఎవరు ఏం చెప్పినా వినాలి. మీకు నచ్చితే మాత్రం ఆ పాయింట్ పట్టుకోవాలి. ఎందుకంటే 10 జనాల్లో ఉంటేనే మనం జనాలను పరిష్కరించవచ్చు. జనాల్లో ఉంచే మనకి తెలుస్తుంది మనం ఏమున్నామని. మనం ఒక్కరుంటే ఏమీ తెలియదు మాకు. ఓకే, దట్స్ ఏ ప్లస్ పాయింట్. ఇది వీడియో మీకు నచ్చితే నా సుల్తాన్ డ్యాన్స్ మాస్టర్కి సపోర్ట్ చేయాలి, నా వీడియోకి షేర్ చేయాలి. ఎందుకంటే 10 మంది ఈ వీడియోతో